అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సుదీర్ఘ వాదనల అనంతరం 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ రావడంతో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భాస్కర్, చెప్పండి. అల్లు అర్జున్ వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశం ఇస్తూ 50,000 రూపాయల షూరిటీ సమర్పించాలని కూడా ఆదేశం ఇచ్చింది. జైలు సూపరింటెండెంట్ వెంటనే అల్లు అర్జున్ విడుదల చేయాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. కొద్దిసేపటి క్రితమే ఆ ఆర్డర్ కాపీ రెడీ అవుతోంది. మరి కాసేపట్లో చెంచల్ కూడా జైలుకు చేరుకుంటుంది. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇక పూర్తిగా పిటిషనర్ తరఫున వాదనలు వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలతో ఏకీభవించినటువంటి కోర్టు అన్ని రకాలుగా పిటిషన్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ తో ఏకీభవించింది. బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఇష్యూ, బండి సంజయ్కి సంబంధించినటువంటి ఇష్యూతో పాటు అర్ణబ్ గోస్వామి వాళ్ళ ఇష్యూలో జరిగినటువంటి తీర్పు కాపీలను ఈ సందర్భంగా ఆయన చదివి వినిపించాడు. తర్వాత ఈ ఇష్యూలో సంధ్యా థియేటర్ యాజమాన్యం ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారనేటువంటిది కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకు దీంట్లో పోలీసులను మరి ఎందుకు అక్యూజ్డ్ గా చేర్చలేదు, పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళని ఎందుకు అక్యూజ్డ్ చేయలేదు అనేటువంటి వాదనలు కూడా వినిపించారు. ఈ సందర్భంగా హైకోర్టు అన్ని ఇష్యూస్ ని పరిగణలోకి తీసుకొని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఆర్డర్లు వెలువరించింది. అయితే ఇంతలోపే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి 14 రోజుల రిమాండ్ కోసం ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు కాబట్టి చెంచల్గూడ జైలు లోపలికి వెళ్ళాడు కాబట్టి ఇప్పటికే ఈ ఆర్డర్స్ తో ఆపేసేటువంటి అవకాశం ఉంటుంది. చాలా క్లియర్ గా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జైలు సూపరింటెండెంట్ కి ఆదేశాలు ఇచ్చింది వెంటనే అల్లు అర్జున్ విడుదల చేయాలని. అంతేకాకుండా 50,000 రూపాయల షూరిటీతో పాటు వ్యక్తిగత పూచీకత్తుతో అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి అంశంలో ముందు నుంచి ఒక రాజకీయ కోణం అయితే కనిపిస్తా ఉంది. ఆ రాజకీయ కోణంలో భాగంగానే ఇది జరిగినట్టుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు. ఆయన మరి కాసేపట్లో హైకోర్టు ఉత్తర్వులు అందగానే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. బహుశా 8:30-9 ప్రాంతంలో ఉత్తర్వులు చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆ లోపు ఆ తర్వాత ఆయన నేరుగా విడుదలై ఇంటికి చేరుకుంటాడు. అయితే ఆయన 9 గంటల తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉందనేటువంటిది తెలుస్తా ఉంది. మరి ఆయన దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతాడు, ఏం రెస్పాండ్ అవుతాడు అనేటువంటి కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మొత్తంగా ఉదయం 11 గంటల నుంచి హైదరాబాద్ పోలీసులు చేసినటువంటి హై డ్రామాకు తెరపడింది. కావాలని పోలీసులు దీన్ని కుట్రగా చిత్రీకరించి దీంట్లో సంబంధం లేకపోయినా, అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనకు ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా ఆయనను కావాలని ఐకాన్ స్టార్ గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపడం మాత్రం తీవ్రంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఖండిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, హీరో నాని కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. పూర్తి స్థాయిలో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి జరిగినటువంటి ఘటన దురదృష్టకరమని చెప్పి ఇట్లాంటివి జరగకుండా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం పోలీసు వ్యవస్థ పైన, ప్రభుత్వం పైన ఉన్నప్పటికీ వాళ్ళు సరైనటువంటి విధులు నిర్వర్తించకుండా అమాయకమైనటువంటి వారిపై కేసులు నమోదు చేయడం సరైనది కాదు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఆర్డర్ కాపీ మరి కాసేపట్లో చెంచల్ కూడా జైలుకు చేరుకున్న తర్వాత అల్లు అర్జున్ 9 గంటల కల్లా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.